రామాపురం జమీందారు గారు రాజారావు గారికి పెద్ద సమస్య ఏర్పడింది. దివాణంలో అన్నింట తానై ఎవరికీ ఏ లోటు రానీయకుండా అన్ని పనులు చక్కబెట్టే రంగనాథం అనే నౌకరు అనారోగ్య కారణంగా పనిలోంచి తప్పుకున్నాడు. నోట్లో నాలికలాంటి నౌకరు ఉన్నట్లుండి పని మానేసరికి ఇంట్లో వారికి ప్రతీదీ సమస్య అయిపోయింది. తిరిగి పనిలో చేరాలంటూ కబురు పెట్టాడు రాజారావు. కానీ రంగనాథం ఆరోగ్యం ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో తాను శాశ్వతంగా పనిలోంచి తప్పుకుంటున్నట్లు తన స్థానంలో మరో నౌకర్ని నియమించుకోవాల్సిందిగా తెలియజేశాడు. ఆ కారణంగా కొత్త నౌకరు కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు రాజారావు. దివాణంలో నౌకరు పని అనగానే అనేక మంది తమకు ఇవ్వమంటూ దివాణానికి రాసాగారు. వచ్చిన వారు విద్యార్హతలు, తెలివితేటలు, ప్రశ్నలకు జవాబులు ఇచ్చే ప్రక్రియలన్నీ పూర్తయ్యాక విజయుడు, వినయుడు అనే ఇద్దరు యువకులు మిగిలారు. వారిద్దరిని ఒకరోజు పొద్దున్నే రమ్మని కబురు చేశాడు రాజారావు. కబురందుకున్న వారు ఆగమేఘాల మీద దివాణానికి చేరుకున్నారు. ఎంతో ఆతృతగా వచ్చిన వారితో ఆ ఇంటి పనిమనిషి అయ్యగారు అత్యవసర పని మీద పొరుగురికెళ్ళారు. సాయంత్రానికి రావచ్చు. ఆయన వచ్చేంత వరకు మీరు ఈ గదిలో విశ్రాంతి తీసుకోండి. అయ్యగారు వచ్చిన తర్వాత పిలుస్తాను అని చెప్పి వారికో గది చూపించింది. ఇద్దరు గదిలోకి వెళ్లారు. వారికి అవసరమైన నీరు, ఆహారం అందించింది ఆ ఇంటి పనిమనిషి. సాయంత్రానికి రాజారావు గారు పొరుగురు నుండి తిరిగి వచ్చాడు. పనిమనిషి వాళ్ళిద్దరినీ కచేరీ హాల్లోనికి పిలుచుకు వచ్చింది. ఇద్దరూ వచ్చి వినయంగా రాజారావు ముందు నిల్చున్నారు. ఇదిగో అబ్బాయిలు, ఈరోజు అత్యవసర పని ఉన్నందున పొరుగురికెళ్ళాను. రేపు ఉదయాన రండి. మీలో ఒకరిని పనిలోకి తీసుకుంటాను అన్నాడు. ఇద్దరు తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరూ తిరిగి దివాణం చేరుకున్నారు. వారొచ్చేసరికి కచేరీ హాల్లోనే కుర్చీలో కూర్చొని ఉన్నాడు రాజారావు. రండి, మీకోసమే చూస్తున్నాను అన్నాడు రాజారావు. ఇద్దరూ ఆయన ఎదురుగా నిల్చున్నారు. అబ్బాయిలు, మీ పోటీ పూర్తయింది. ఈ దివాణంలోని నౌకరీ పనికి వినయుడు ఎంపికయ్యాడు అన్నాడు రాజారావు. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. తేరుకున్న వినయుడు సంతోషించాడు. విజయుడు ప్రశ్నార్థకంగా ఆయన వంక చూశాడు. చివరి పోటీ నిన్ననే పూర్తయింది. చాలా సహజంగా జరిగిన ఈ పోటీలో వినయుడు ఎన్నికయ్యాడు. నిన్న పోటీ నిర్వహించారా అంటూ విస్తుపోయాడు విజయుడు. అవును, నిన్న మిమ్మల్ని మా పనిమనిషి ఒక గదిలో విశ్రాంతి తీసుకోమని చెప్పింది. ఆ గదిలోని మీ చర్యలన్నీ మా పనిమనిషి గమనించిన సంగతి మీకు తెలియదు. మీరు ఏమి చేశారో రాగానే ఆమె ద్వారా తెలుసుకున్నాను. అదే మీ ఎంపికకు పరీక్ష. విజయ, నువ్వేం చేశావో తెలుసా? కాలు కాలిన పిల్ల అటు ఇటు తిరిగావు. విసుగు ముఖంతో ఉన్నావు. పనిమనిషి ఇచ్చిన భోజనం తిని హాయిగా బల్లపై పడుకుని గురకలు పెట్టావు. అవునా అన్నాడు. అవునన్నట్లు తలూపాడు విజయుడు. మరి వినయుడు ఏం చేశాడో తెలుసా? గదిలో చిందరవందరగా పడి ఉన్న వస్తువులన్నీ చక్కగా సర్దిపెట్టాడు. పుస్తకాలన్నీ వరుస క్రమంలో చక్కగా అల్మారాలో ఉంచాడు. గోడమీద చిత్రపటాలను చక్కగా అలంకరించాడు. తను ఆ గదిలోకి వెళ్ళగానే అన్నీ మర్చిపోయి పనిలో లీనమయ్యాడు. అది పనివాడి లక్షణం. నౌకరుకు కావలసింది అదే. ప్రతిదీ యజమాని చెప్పనక్కర్లేదు. సమయాన్ని, సందర్భాన్ని బట్టి తన పని తానే చేసుకోబోయే మనస్తత్వం ఉండాలి. అకారణ విసుగు, అకాల నిద్ర నౌకరికి పనికిరావు. అందుకే వినయుడిని నౌకరుగా ఎంపిక చేశాను అంటూ చెప్పటం ముగించాడు రాజారావు. సిగ్గుతో తలదించుకున్నాడు విజయుడు. ఆ రోజు నుండి వినయుడు దివాణా నౌకరుగా చేరాడు.